Hola amantes del cine, welcome to the Real Homies and this is your narrator GV. సో ఈ రోజు మనం ఆడుకోబోతున్నాం రివ్యూ ఆఫ్ ఒడిసీ. అండ్ మూవీ ఎలా అనిపించిందంటే ఇట్ వాస్ పీక్ అండ్ ఈసారి నొలమం దొరికేస్తాడని అందరూ అనుకున్నారు. ఆ అందరిలో నేను కూడా ఉన్నాను. అండ్ ఈసారి కూడా దొరకలేదు అండ్ ఇంకెప్పటికి కూడా దొరకదు నాకు తెలిసినంత వరకు. అంటే ఓపెన్ హైమర్ చూసినప్పటి నుంచి నాకు ఎందుకో కొద్దిగా ఆఫ్ ఉండే, అంటే నోలన్ సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వచ్చింది, ఒడిసీ మీద కూడా. బట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇట్ వాస్ ఏ అమేజింగ్ మూవీ. అండ్ ఇంకా మూవీ గురించి డెప్త్గా మాట్లాడేసుకుందాం. సో లెట్ స్టార్ట్. కమింగ్ టు ద స్టోరీ లైన్, ట్రోజన్ వార్ తర్వాత కింగ్ ఒడిసిస్ తన ఇంటికి చేరాడా లేదా, అండ్ ఆ ఇళ్ళదారులు తను చూసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, దానికి ప్యారల్గా తన కింగ్డమ్లో ఏం జరుగుతుంది అనేది స్టోరీ లైన్. ఇంకా అసలు ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది అంటే మాత్రం ఇట్ వాజ్ అమేజింగ్. లైక్ బిగ్ స్క్రీన్లో ఒకసారి చూడాల్సిన సినిమా ఇది. మీకు డ్రామా వర్కౌట్ అవుతుంది అండ్ థ్రిల్ ఫ్యాక్టర్స్ థ్రిల్ ఫీల్ అవుతారు అండ్ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతారు అండ్ విజువల్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. అండ్ ఈ సినిమాని ఒక 91 daysలో ఫినిష్ చేశారంటే మాత్రం ఇట్ వాజ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ దట్ టు ఒక ఐమాక్స్ ఫిలిం కెమెరాతో క్యాప్చర్ చేశారు ఈ సీన్స్ అంతా. ఎందుకంటే ఐమాక్స్ అంటే చాలా లెంతీ ప్రాసెస్, మీకు ఒక 3 minutes వరకే రికార్డ్ చేయగలరు ఒకసారి అయితే. సో అలాంటి కెమెరా పెట్టుకుని 91 daysలో ఫినిష్ చేశారు ఈ సినిమాని. అండ్ అసలు ఇంకా ఈ సినిమాలో మీకు ఆ విజువల్స్ కానీ ఆరల్స్ కొన్ని సీన్స్ పడుతూ ఉంటాయి, లైక్ కొన్ని ఫైట్ సీన్స్ ఆరల్స్ కొన్ని డ్రామా సీన్స్ అన్నీ వర్కౌట్ అయినాయి. అసలు ప్రతి సీన్ ఈజ్ వర్క్అవుట్ ఫర్ మీ. బట్ మీకు స్టార్టింగ్లో కొద్దిగా పేషెన్స్ టెస్ట్ చేస్తుంది అనమాట, సెట్ అయ్యేదాకా స్టోరీ అంతా. ఒక్కసారి సెట్ అయిన తర్వాత పరిగెత్తేస్తుంది, అంటే మీకు టైం కూడా తెలియదు ఇంకా ఏంటి ఎంతసేపు ఉందా అనిపించదు కూడా, మీకు అంత ఫాస్ట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ 40 minutes వాస్ పీక్ ఆఫ్ నోలన్. ఎందుకంటే మీకు ఒక తెలుగు సినిమా ఫీల్ వస్తుంది అనమాట ఆ సీన్స్ చూస్తుంటే. అందుకని మీకు ఒక ప్రాపర్ సెటప్ ఉంటుంది, దానికి ఒక పే ఆఫ్ వస్తుంది. అండ్ ఆ పే ఆఫ్ చూసినప్పుడల్లా మీకు జై అని చెప్పి గూజమ్స్ వస్తాయి. అండ్ ఇంకా ఆర్డర్గా ఆడేసుకున్నామంటే పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ మ్యాట్ డోమన్ వాజ్ కిల్డ్ ఇట్. అండ్ జెండియా పాప అప్పుడప్పుడు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది, పెద్ద ఆర్క్ ఉండదు దానికి ఎందుకంటే గాడెస్ కాబట్టి. అండ్ టామ్ హాలండ్ కూడా బాగానే చేశారు. అండ్ ఎవ్రీ వన్ క్యాస్ట్ వాజ్ గివెన్ దేర్ బెస్ట్ జాబ్. అండ్ నాకు మ్యూజిక్ అయితే కొద్దిగా పెద్ద ఎక్కలేదు, ఎందుకంటే మనకి పెద్ద హాలీవుడ్ మ్యూజిక్ ఎక్కదనమాట. అండ్ నాకైతే లాస్ట్ 40 minutes మన కీరవాణి కొడితే ఎలా ఉంటుందో అనిపించింది. అండ్ ఈ మూవీకి అయితే పాజిటివ్ నెగిటివ్స్ ఏమీ లేవు, అంటే మొత్తం పాజిటివ్సే ఉన్నాయి. ఉన్న ఒక నెగిటివ్ ఏంటిదంటే మాత్రం కొద్దిగా టైం తీసుకుంటుంది మీకు స్టోరీలోకి వెళ్ళాలంటే. అండ్ లిటరల్లీ నాకైతే 2 scenes అయితే భయం వేస్తుంది అనమాట, మీకు అంత హారర్ ఫీల్ తెప్పిస్తారు. అండ్ నెక్స్ట్ నోలమామ సినిమా కూడా హారర్ అంటున్నారు, ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. నేను ఓపెన్ హైమర్ చూసేటప్పటికే అబ్బా ఏంటి ఇలా ఉంది, నోలన్ తీసాడు అనిపించింది. అండ్ దీనికి కూడా అలా అవుద్దేమో అని అనుకున్నా, బట్ ఈ ప్రూవ్డ్ మీ రాంగ్. మీకు ప్రతి ఒక్క మాస్ సీన్ కనెక్ట్ అవుతారు. అండ్ ప్రతి ఎందుకంటే వార్ తర్వాత జరిగే ఇష్యూస్ ఏంటి, ఆ మనిషిలో జరిగే ఆలోచనలు ఏంటి అది పర్ఫెక్ట్గా చూపించారు నాకైతే. అండ్ మ్యూజిక్ అయితే నాకైతే పెద్ద అక్కలేదు, బట్ మోస్ట్లీ హాలీవుడ్ ఆడియన్స్కి నచ్చేస్తుంది అనుకున్నా మ్యూజిక్ కూడా. అండ్ అసలు ఆ ట్రోజన్ వార్ సీన్స్ కానీ అంటే ఆ ఫ్లాషెస్ లాగా వచ్చి వెళ్ళడం. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటిదంటే మాత్రం ఈ సినిమా అసలు మిస్ అవ్వకండి థియేటర్స్లో. అండ్ మీకు దగ్గర ఉన్న మంచి థియేటర్ అండ్ విత్ మంచి సౌండ్తో ఉన్న దాంట్లో అయితే ఇంకా వెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ మీరు కొద్దిగా ముందు తెలుసుకుని వెళ్తే బాగుంటుంది, గ్రీక్ మైథాలజీ అంటే ఏంటిది, దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి ట్రోజన్ వార్ గురించి అని. ఆర్ఎల్స్ మీకు సగం దాకా అర్థం కాకపోవచ్చు. అంటే సినిమాలు డిస్కస్ చేస్తారు బట్ మనకి అంత క్లియర్గా డిస్కస్ చేయరు దాని గురించి. సో మీకు కొద్దిగా ముందు తెలుసుకుని వెళ్తే యూ కెన్ ఎంజాయ్ బెటర్. అండ్ ఇది ఇవాళ మా రివ్యూ వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.